ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడని సెలవిస్తూ ఉన్నాడు. ఆత్మను ఏ విధముగా దుఃఖపరచుదురంటే దుర్భాషలాడుట ద్వారా దుఃఖపరచగలరు. అనగా ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ మొదలైన పదములు ఉన్నవి. అనగా ఇంతకు క్రితమే నిషేధింపబడిన పనులను చేయుచుండుట ద్వారా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుట ఆపండి అని భావము. ఎందుకంటే దేవుని వాక్యము పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా తెలియపరచబడి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిస్తే, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నామని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక వాక్యమునకు లోబడకపోవుట పరిశుద్ధాత్మను ఎదిరించుటే. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనములో, ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనులని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, పరిశుద్ధాత్మను ఎదిరించుట పరిశుద్ధాత్మను దుఃఖపరచుటయే. పట్టు విడవక పరిశుద్ధాత్మను దుఃఖపరచుట పరిశుద్ధాత్మను ఆర్పివేయుట అవుతుంది. అంతేగాక సంఘము ఐక్యమును భంగ్యము చేయునది ఏదైనను ఈ సందర్భములో తప్పుడు మాటలు మరియు చేతలు పరిశుద్ధాత్మను దుఃఖపరచును. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 10వ వచనములో ప్రవక్త అయిన యెషయా ఇశ్రాయేలుల తిరుగుబాటును గురించి చెప్పుచూ వారు ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేసిరని పలుకుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, దీనికి చికిత్స ఏమిటి అంటే హృదయమంతా ఆశీర్వాదంతో నిండి ఉండేలా చూసుకోవడమే. అయితే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండుటకు ఒక ప్రోత్సాహంగా విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడితరని పౌలు పలికాడు. ముద్రింపబడుట అనగా విమోచింపబడుతురని అర్థము. పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడుట యుగాంతమందు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు పొందబడనై ఉండినటువంటి సంపూర్ణ స్వాస్థ్యం యొక్క ఒక వాగ్దానమై ఉండినది. క్రైస్తవుల వర్తమాన కాలమునకు దేవుని పరిశుద్ధ లక్షణము చేత ముద్రింపబడి మహిమాన్వితమైనటువంటి భవిష్యత్తు గూర్చినటువంటి హామీ కలిగి ఉన్నారు. కనుక ప్రియులారా, వర్తమాన కాల జీవితంలోని మాటలు మరియు చేతలు పరిశుద్ధాత్మక ఆనందము కలగజేయుచుండవలను కానీ ఆయనను దుఃఖపరచకూడదు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.